హాయ్ అండి, నేను మీ ప్రభావతి మిరియాల. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ చిన్నది. ఈరోజు మనం మష్రూమ్ తోటి ఫ్రై చేసుకుందాం. ఇది చపాతీ, రైస్లోకి రెండింటిలోకి చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు. మీరు హోటల్లో తిన్నట్టు చాలా రుచిగా ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ కాకుండా ఏదైనా స్పెషల్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఫ్రై కోసం నేను ఇక్కడ 400 గ్రాముల మష్రూమ్స్ని తీసుకుంటున్నానండి. వీటిని నీళ్ళల్లో వేసుకొని 2-3 సార్లు బాగా కడగాలి ఫ్రెండ్స్. ఇలా వీటన్నింటినీ వాటర్లో క్లీన్ చేసుకుందాం. మట్టి ఉంటుందండి, దీన్ని బాగా వాష్ చేసుకొని ఒక్కొక్కటిగా పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఇంకొక బౌల్లోకి వేడి నీటిని బాగా కాచి తీసుకుందామండి. ఈ కాచిన నీటిలోకి కొద్దిగా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని ఇప్పుడు ఈ మష్రూమ్స్ని ఆ వాటర్లో యాడ్ చేసేసుకుందాం. వేడి నీళ్ళలో ఉండడం వల్ల ఇంకా చాలా బాగా క్లీన్ అవుతాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఇలా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని తీసుకుందామండి. అందులోకి కొద్దిగా పచ్చిమిర్చి కూడా, పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా సన్నగా ఇలా ఒక్కొక్క దాన్ని 4 పీసెస్గా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలా అన్నింటినీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకుందాం. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. అందులోకి 1/2 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలను కూడా తీసుకుందాం. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులోకి కొద్దిగా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా తీసుకుందాం. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. వీటిని కూడా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి బాగా కలుపుకున్నాక 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మష్రూమ్లోని వాటర్తోనే బాగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ మష్రూమ్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుందాం. మసాలాలు మాడిపోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు అండ్ గార్నిష్ కోసం కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంతేనండి, గుమగుమలాడే మష్రూమ్ ఫ్రై రెడీ. ఇది మీకు చపాతీల్లోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.